కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేసే పార్టీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం ఇది హాస్యాస్పదం, ఇది గర్హనీయం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందే కాంగ్రెస్ పార్టీతో. అది ఆయన మర్చిపోయినట్లుంది. బొంకర పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయని తన్నట్లు ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు. అసలు కాంగ్రెస్ అంటేనే మహిళలు, మహిళలు అంటేనే కాంగ్రెస్. కాంగ్రెస్ మహిళలు ఈ రెండు పర్యాయ పదాలు. ఇప్పుడు కాదు, 33 ఏళ్ల కిందట అంటే 1993లోనే స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు కాదు, 33 సంవత్సరాల క్రితం. ఈ కారణంగా కొన్ని లక్షల మంది మహిళలు కార్పొరేషన్ మేయర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, జెడ్పీటీసీలుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా అయ్యారు. లక్షలాది మంది. దీనికి కారణం కాంగ్రెస్. అనీ బీసెంట్, సరోజినీ నాయుడు, శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీమతి సోనియా గాంధీ లాంటి మహిళలు భారత జాతీయ కాంగ్రెస్కు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి ప్రతిభా పటేల్ రాష్ట్రపతిగా, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా, మీరా కుమార్ గారు లోక్సభ స్పీకర్గా అయ్యారు. ఎంతోమంది మహిళలు కాంగ్రెస్ పాలనలో గవర్నర్లు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు. సుచేత కృపాలాని, నందిని సత్పతి, అన్వరా తైమూర్, తర్వాత రాజేంద్ర కౌర్, షీలా దీక్షిత్, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది మహిళలు ముఖ్యమంత్రులు అయ్యారు. గ్రామీణ ప్రాంతాల మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం 1982-83లోనే ఇందిరాగాంధీ గారు డాక్రా పథకాన్ని ప్రారంభించారు. డాక్రా మహిళలకు పావలా వడ్డీ పథకాన్ని, 0 వడ్డీ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. అమ్మల కోసం అమ్మఒడి పథకాన్ని, బాలికల కోసం బంగారు తల్లి పథకాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ 2023లో. అటు ఈ విధంగా కాంగ్రెస్ అంటే మహిళలు, మహిళలు అంటే కాంగ్రెస్ అనే విధంగా పర్యాయ పదాలుగా చరిత్రలో మారిపోయాయి. అటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసే పార్టీ అని కాంగ్రెస్తో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం అంటే ఇంతకంటే దురదృష్టకరం, గర్హనీయం, శోచనీయం మరొకటి ఉండదు.